ఉత్తరాంధ్ర పేదలకు పెన్నిదిగా ఉన్న కేజీహెచ్ ఆసుపత్రిలో రోగులకు అవస్థలు తప్పడం లేదు. డబ్బుల కోసం ఆసుపత్రిలో పనిచేస్తున్న వార్డ్ బాయ్లు పట్టి పీడిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పేదలకు రూపాయి కూడా తీసుకోకుండా కేజీహెచ్లో వైద్యం అందించాలని ప్రభుత్వం ఒకవైపు చెబుతుంటే అక్కడ మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఒక వార్డు నుంచి మరో వార్డుకు తీసుకెళ్లాలన్నా, స్కానింగ్, రక్త పరీక్షలకు తీసుకెళ్లాలన్నా కాసులు ముడితేనే రోగులను చేర్చే పరిస్థితి దాపురించింది. డబ్బుల కోసం అక్కడి వార్డ్ బాయ్లు జల్లా గల్లా పట్టి పీడిస్తున్నారు. ఈ విషయం అక్కడి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే నాథుడే లేడని రోగులు, బంధువులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అవినీతి వార్డ్ బాయ్లను తప్పించాలని వేడుకుంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. మనం విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్ దగ్గర అయితే మనం ఉన్నాం. ఈరోజు మనం కేజీహెచ్ హాస్పిటల్ గురించి తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. కేజీహెచ్ హాస్పిటల్లో విపరీతంగా దందా పెరిగిపోయింది. ఆ దందా ఏంటి అని తెలుసుకోవాలని ఉందా? ఫస్ట్ మనం కేజీహెచ్ హాస్పిటల్ అంటే ఏంటో తెలుసుకుందాం. కేజీహెచ్ హాస్పిటల్ అంటే పేదలకి వైద్యం చేయించుకోవడానికి అన్ని రకాలుగా సౌకర్యంగా ప్రభుత్వం ప్రతి ఒక్క ఖర్చుతో పేదలకి వైద్యం చేయిస్తుంది. ఉత్తరాంధ్ర నుంచి కాకుండా నలుమూల ప్రాంతాల నుంచి ఇక్కడికి పేదలు వచ్చి ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అయ్యి వాళ్ళు వైద్యం చేయించుకునే పరిస్థితులు ఇక్కడ కనబడతాయి. అయితే ఎంతో పేద ప్రజలు కూడా వస్తుంటారు. ఏమీ తెలియలేని అమాయకులు కూడా వస్తుంటారు. ఎక్కువగా గిరిజనులు వచ్చే హాస్పిటల్ ఇది. వాళ్ళు చాలా బాధతో, వాళ్ళ కష్టాలతో, ఆరోగ్య సమస్యలతో వస్తే వైద్యం ఒకవైపు అవుతుండగా వాళ్ళకైతే కేవలం ఏదైతే విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్లో వార్డ్ బాయ్లుగా పనిచేస్తున్న వ్యక్తులైతే కేవలం ఏ పని చేయడానికైనా సరే డబ్బు ఉంటేనే ముందుకు అడిగేస్తాం, లేకపోతే మీరెవరో మాకు తెలియదు, డబ్బు ఇస్తే ఒక రకమైన ట్రీట్మెంట్, డబ్బు లేకపోతే మరో రకమైన ట్రీట్మెంట్. వైద్యం చేయించిన తర్వాత ఇక్కడ అంతా ఫ్రీ అనుకొని పేదలు వస్తారు. కాకపోతే ఈ వార్డు నుంచి మరొక వార్డుకి తీసుకువెళ్ళడానికి వార్డ్ బాయ్ 200 నుంచి 500 వరకు కూడా వాళ్ళ దగ్గర వసూలు చేస్తాడు. 500 లేకపోతే 1000 రూపాయలు. స్కానింగ్కి అయితే 1000 రూపాయల దగ్గర వసూలు చేస్తున్నారు. అయితే ఎంతగా వసూలు చేస్తున్నా సరే విశాఖపట్నం కేజీహెచ్ సూపరింటెండెంట్ ఏం చేస్తున్నారు? ప్రస్తుతం మనం లోపలికి కూడా వెళ్దాం. చూస్తున్నాం ఇక్కడ చాలా వరకు ప్రజలైతే నిరంతరం వస్తూనే ఉంటారు. పేదలందరూ కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటూనే ఉంటారు. పేషెంట్ తాలూకు వాళ్ళే కేవలం స్ట్రక్చర్స్ మీద అయితే వాళ్ళ పేషెంట్ తాలూకు ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళు ఎంతో బలహీనంగా ఉండే వ్యక్తులు కూడా ఇక్కడి నుంచి అక్కడికి తోసుకొని వెళ్ళి చాలా కష్టాలు పడుతూ వాళ్ళు కన్నీరు మున్నీరయ్యే పరిస్థితి కనబడుతుంది. కేజీహెచ్లో వార్డ్ బాయ్లు విపరీతంగా దందా అనేది కూడా పెరిగిపోయింది. ఈ దందా అరికట్టిన వాళ్ళు ఎవరు లేకుండా పోయారు. అధికారులు కూడా వీళ్ళతో కొమ్మక్కి అయిపోతున్నారు. వీళ్ళు తీసుకున్న డబ్బుల్లో అధికారులకు కానీ వీళ్ళపై ఉన్న వ్యక్తులకు కానీ కమిషన్లు ఇస్తున్నారు. కేవలం కమిషన్ బేస్గానే నడుస్తుంది. విశాఖపట్నంలో కేజీహెచ్ తీరు మాత్రం ఎప్పటికీ మారట్లేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే విశాఖపట్నం కేజీహెచ్ తీరు మాత్రం ఒకేలాగుంది. ఎన్ని మంది సూపరింటెండెంట్లు మారినా, ఎంతమంది కలెక్టర్లు మారినా విశాఖపట్నం కేజీహెచ్ బయట బొమ్మలాగా దుద్దడం తప్పించి బయటికి కేజీహెచ్ అందంగా కనబడుతుంది, మొత్తం పేదలకి వైద్యం ఫ్రీగా చేస్తుందని బయట నుంచి అందరికీ అనిపిస్తుంది. వన్స్ లోపలికి అడిగెట్టిన తర్వాత మాత్రం ఒక్కొక్కరికి గుండెల్లో భయం కూడుతుంది. డబ్బు ఉంటేనే ఏదైనా, డబ్బు ఉంటేనే వార్డ్ బాయ్లు సేవలు చేస్తారు, డబ్బు ఉంటేనే ఇక్కడి నుంచి ఆ వార్డుకి తీసుకెళ్తారు. లేకపోతే వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అవనవరు, వాళ్ళకి ఇబ్బంది పెడతారు. తెలివైన వాళ్ళు ఎవరైనా సరే కొంచెం గట్టిగా మాట్లాడిన వాళ్ళు గట్టిగా మాట్లాడితే వాళ్ళు పనిచేస్తారు. ఎక్కువ మూల ప్రాంతాల నుంచి వస్తున్న ఎవరైతే గిరిజనులు కానీ అమాయకులైన ప్రజలు ఎవరైతే వస్తారో వాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారు. డబ్బులు లేకపోయినా వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు అమ్మి మాత్రం వీళ్ళకైతే వార్డ్ బాయ్లకి లంచం ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం కేజీహెచ్ మీద చర్యలు తీసుకోవాలి. అధికారులపై కమిటీ వేయాలి, ఈ వార్డు బాయ్లపై కమిటీ వేయాలి. కలెక్టర్ అయితే తక్షణమే ఈ యొక్క విషయాలు అన్నింటిని పరిశీలించి ఒక కొత్తగా కమిటీ వేసి ఎవరైతే వైద్యంకి వస్తున్న పేదలకి న్యాయం చేయాలంటూ కూడా స్వతంత్ర టీవీ కోరుతుంది. కెమెరామ్యాన్ శివమూర్తి, ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.